హలో అండి. దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని చూడటానికి ఎంచుకున్నారు ఎందుకంటే దేవీ కాళి అవసరం లేని చోట ఎవరిని పిలవరమ్మా. ఈ మధ్యకాలంలో మీ జీవితంలో ఏదో ఒకటి కూలిపోతున్నట్లు అనిపించిందా? అలా అటువంటి సిమ్టమ్స్ అన్నమాట. అంటే నమ్మిన వాళ్ళే దూరం అవుతున్నారు అన్నట్టు, లేదా మీరు ఇక భరించలేనంత బరువుగా మారింది మీ జీవితం అన్న ఫీలింగ్ మీకు వచ్చేసి ఉండొచ్చు. ఓకే, దేవికాళి ఎనర్జీ మృదువుగా మాట్లాడండి, నిజాన్ని దాచరు కూడా, అవసరమైతే మిమ్మల్ని ఏడిపిస్తారు కూడా, కానీ చివరికి మిమ్మల్ని మీ శక్తిలో నిలబెడతారు. దట్ ఈస్ ద పవర్. ఓకే, కొన్నిసార్లు దేవీకాళి మన జీవితం నుంచి విషపూరిత బంధాలను కత్తిరిచ్చేస్తారండి. ఓకే, కొన్నిసార్లు మన భయాలనే చంపుతారు కూడా. మరి కొన్నిసార్లు ఏంటంటే మనలో దాగి ఉన్న దేవిని కూడా మేలుకొలుపుతారు. ఓకే, ఈ రీడింగ్లో దేవీకాళి మీతో మాట్లాడుతున్నారు ఫర్ ష్యూర్ అని పూర్తిగా నమ్మండి అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, డైరెక్ట్లీ మీతో మాట్లాడేదే ఆ ఎనర్జీ, దేవీకాళి అమ్మవారి ఎనర్జీ. ఓకేమ్మా, మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఫీల్ అవ్వచ్చు, వారే మీకు ఈ రూపంలో మాట్లాడుతున్నారని. ఓకే, మీరు మీరు తప్పించుకుంటున్న సత్యం ఏమిటి, మీరు ఇప్పటి వరకు కూడా దేని నుంచి తప్పించుకుంటున్నారు అనేది, మీరు విడిచిపెట్టాల్సింది ఏంటి, ఇప్పుడు మీరు ఒక శక్తిగా మారాల్సిన సమయం ఎందుకు వచ్చింది. ఓకేమ్మా, ఈ మెసేజ్ అందరికీ కాదు, ప్లీజ్ నోట్ ఇట్, అందరికీ కాదు. మీ సోల్ సిద్ధంగా ఉన్నందుకే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, ఇప్పుడు కాళీదేవి ఎనర్జీ మీ జీవితంలోకి ఏ సందేశంతో వచ్చిందో కార్డ్స్ ద్వారా చూద్దామమ్మా. బిఫోర్ షఫ్లింగ్ ద కార్డ్స్, కాళీమాతని ప్రార్థించుకుందాం. ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్ ఎవ్రీవన్. సారీ అమ్మా, మహాకాళీ మాత, కాలాన్ని కూడా లెక్క చేయని శక్తివి నీవు. ఈ వీడియో చూస్తున్న ప్రతి సోల్పై మీ సత్యకాంతిని ప్రసరింపజేయండి. త్రూ దిస్ రీడింగ్ మాయను తొలగించండి, వారికి పట్టిన మాయని పూర్తిగా, భయాన్ని కత్తిరించండి, వారిలో ఉన్న భయాన్ని, అవసరం లేని బంధాలను విరిచేయండి పూర్తిగా. ఈ కాళీమా డెక్ ద్వారా మీరు చెప్పాలనుకున్న సందేశాన్ని ఎలాంటి అలంకారము లేకుండా సత్యంగా బయటపెట్టండి యూనివర్స్. ఈ రీడింగ్ ఎవరైతే భక్తితో చూస్తున్నారో వారి సోల్స్లో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పేలా చేయండి. ధ్వంసం కోసం కాదు, ఈ రీడింగ్ పునర్జన్మ కోసం మీ ఎనర్జీ ప్రవహించాలి. ఆ విధంగా వారికి జ్ఞానోదయం అయ్యేలా చేయండి తల్లి. ఇప్పుడు దేవీకాళి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ కార్డ్స్ ద్వారా ఒక్కొక్కటిగా బయట పెడతారు. ఓకేమా, ఇది న్యూ డెక్ అమ్మా. ఓకే, చాలా మంచి రీడింగ్, చాలా ఫోకస్డ్గా భక్తితో వినండి అమ్మ, మామూలుగా వినకూడదు. ఓకే, ఏదో విన్నామా అంటే విన్నాము కాదు, మీకు ఆటోమేటికలీ వచ్చేస్తుంది, అట్లా చేసేస్తారు అమ్మ. ఓకే, మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని కూడా ఏమన్నా అడగాలి అనుకుంటే మనసులో అనుకుంటూ ఉండండి అమ్మ. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. కనిపిస్తున్నాయమ్మా ఇక్కడ, ఇట్లా ఇటు జరుపుతాను. ఇంకా మీకు ఈచ్ కార్డ్ని ఓపెన్ చేసినప్పుడు మీకు క్లియర్లీ కనిపిస్తుంది, నో నీడ్ టు వరీ. సిక్స్త్ కార్డ్ సెట్,
సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్, చాలా పవర్ఫుల్ రీడింగ్ అమ్మ. ఇగ్నోర్ చేయొద్దు. ప్రతి పాయింట్ని కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడం అంటే బ్రెయిన్లో సేవ్ చేసేసుకోవాలి. ఆ సేవ్ చేసుకున్న దాన్ని ఆచరించాలి. అదనమాట, వినేసి వదిలేయడం కాదు. ఓకే, 10th కార్డ్ సెట్ and 11th one, and final message. Final message. Okay, ఇప్పుడు ఈచ్ కార్డ్ని ఓపెన్ చేసుకుందామమ్మ. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? ఖాళీ ఆఫ్ కంపాషనేట్ ఎండింగ్స్. ఓకే, ఖాళీ ఆఫ్ కనిపిస్తుందమ్మా, ఖాళీ ఆఫ్ కంపాషనేట్ ఎండింగ్స్. నెక్స్ట్ కార్డ్ సెట్, ఖాళీ ఆఫ్ ద క్రిమ్సన్ మూన్. ఓకే, ఖాళీ ఆఫ్ ద క్రిమ్సన్ మూన్. సెకండ్ కార్డ్ సెట్, జరిగిపోతున్నాయి కార్డ్స్. ఓకే, థర్డ్ వన్, తారమా కంపాషనేట్ కాళీ. ఓకే, తారమా కంపాషనేట్ కాళీ. ఫోర్త్ కాన్సెప్ట్, కాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్. కనిపిస్తుందమ్మా, ఫింగర్ అడ్డున్న కాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్. నెక్స్ట్ కాన్సెప్ట్, కాళీమా సుప్రీం ప్రొటెక్షన్. కాళీమా సుప్రీం ప్రొటెక్షన్. అండ్ సిక్స్త్ కాన్సెప్ట్, ఖాళీ ఆఫ్ ద బ్లాక్ సన్. ఓకే, ఖాళీ ఆఫ్ ద బ్లాక్ సన్. అండ్ సెవెంత్ కాన్సెప్ట్, ఖాళీ ఆఫ్ ద అన్టేమ్డ్ స్పిరిట్. ఖాళీ ఆఫ్ ద అన్టేమ్డ్ స్పిరిట్. ఓకే, నేను ఎయిత్ వన్, మాతాంగి ద అవుట్కాస్ట్ క్వీన్. మాతాంగి ద అవుట్కాస్ట్ క్వీన్. అండ్ ఎయిత్ వన్, ninth card set, ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్. ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్. 10th card set, బ్లూ ఖాళీ destroyer of negativity. Okay, destroyer of negativity. And 11th card set, ఖాళీ ఆఫ్ unwavering faith. Okay, ఖాళీ ఆఫ్ unwavering faith. And final card set, భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టర్. ఫైనల్ కార్డ్ సెట్ చూడండి, భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టర్. ఇది ఆటోమేటిక్గా కింద అదే పడిందమ్మా కార్డు. ఓకే, ఎంత ఫైనల్ కార్డ్ సెట్ మనకి ఎంత అద్భుతంగా ఇచ్చారో. మనం ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామమ్మా. మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది. చాలా బాగుంటుంది రీడింగ్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అమ్మా. వ్యూవర్స్ అందరికీ కూడా. నా లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద రీడింగ్. ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే అమ్మా, చూడండి అమ్మా. మనకి ఫస్ట్ కార్డ్ సెట్ ఖాళీ ఆఫ్ కనిపిస్తుందా, ఖాళీ ఆఫ్ కంపాషనేట్ ఎండింగ్స్. రైట్, ఈ కార్డు ఇక్కడ మీకు ఏం చెప్తున్నారంటే, ఈ కార్డు ద్వారా మనకి కాళీమాత మొదటిగా చెప్పాలనుకుంటుంది ఇదేనమ్మా. మీ జీవితంలో కొన్ని విషయాలు ముగియాల్సిందే, డెఫినెట్లీ ముగియాల్సిందే. అవి చెడ్డవని కాదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ మీ ప్రయాణానికి అవసరం లేనివమ్మా అవి. అందుకే అవి ఎండ్ చేయాలి. ఓకే, మీ సోలు చాలా కాలంగా అలసిపోయింది. బేసికలీ
కాళీమాత మీకు ఈ ముగింపుని శిక్షగా కాదు దయగా ఇస్తున్నారమ్మా. సో స్వీకరించండి. ఓకే. కాళీమాత చెప్పే ప్రతి పాయింట్ని కూడా ఆచరించండి. ఓకేమ్మా. సెకండ్ కార్డ్ సెట్. సారీమ్మా. కాళీ ఆఫ్ ద క్రిమ్సన్ మూన్ కనిపిస్తుందా? ఇదేంటంటే మీ లోపల అణచివేసిన భావాలు ఇప్పుడు పైకి వస్తున్నాయి. అవి ఏంటంటే కోపమే కానీ, బాధే కానీ, అసూయ, నొప్పి, ఇవన్నీ కూడా తప్పు కాదు. కాళీమాత చెప్తున్నారు మీతో ఏంటంటే మీ భావాలను దాచకండి, అవే మీ శక్తి అని చెప్పి మనకి ఇక్కడ త్రూ దిస్ కార్డ్ కన్వే అవుతుంది. ఓకేమ్మా. అండ్ థర్డ్ కార్డ్సే థర్డ్ కార్డ్ సెట్ వచ్చేసి తారామా కంపాషనేట్ కాళీ. ఓకే. కంపాషనేట్ కాళీ అంటే ఏంటంటే మీరు ఒంటరిగా లేరమ్మా. బేసికలీ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా కూడా తారామాత మీ కన్నీళ్ళను చూశారు అని చెప్పి మనకి ఈ కార్డ్ ద్వారా వచ్చే మెసేజ్ అమ్మ. ఓకే. ఇది హీలింగ్ కార్డ్ అనమాట. అంటే కాళీమాత మిమ్మల్ని మృదువుగా పట్టుకున్నారు, వదిలేయలేదు మిమ్మల్ని. చాలా మిమ్మల్ని చూస్తున్నారు. అంటే మీరు ప్రియమైన బిడ్డలు అని చెప్పి నాకు చెప్పలేకపోతున్నా. చాలా అందంగా ఉన్నది రీడింగ్. నాకు మాటలు రావట్లేదు బేసికలీ. నేను కార్డ్స్తో మూవ్ ఆన్ అయిపోతాను. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మీకు ఒక ఎంటైర్ రీడింగ్ విన్నాక మీకే తెలుస్తుంది. ఇంత స్ట్రాంగ్లీ వచ్చినాయి అంటే మెసేజెస్ చాలా అంటే హార్ట్ఫుల్ హ్యాపీనెస్ అమ్మ ఇది. బికాజ్ ఇంత పవర్ఫుల్ ఎనర్జీని నా చేత మీకు చెప్పిస్తున్నందుకు నాకు ఆ హార్ట్ఫుల్ హ్యాపీనెస్. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ కాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్. ఓకే. ఫోర్త్ వన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని చాలా కాలంగా ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కట్టేశారు ఎవరో. అది మీకు తెలుసు ఎవరే అనేది. ఓకే. కాళీమాత ఇప్పుడు మీతో చెప్తున్నారు ఏంటంటే మీ వైల్డ్ నేచర్ని తిరిగి తీసుకురండి దాన్ని. వైల్డ్ నేచర్ అంటే రాక్షస మృగాన్ని అని కాదు. మీలో ఉన్న ఈ క్యాపబిలిటీస్ మీరు ఏవైతే అణిచివేసేసుకున్నారో వాటిలన్నిటిని కూడా దాచేసుకున్న దాన్నిటిని కూడా తీసుకురండి అని చెప్పి. అంటే మీరు అందరికీ మెయిన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, మీరు అందరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అని డైరెక్ట్లీ మీకు ఎవరు చెప్తున్నారు? నేను కాదు, కాళీమాతే చెప్తున్నారు త్రూ దిస్ కార్డ్. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ ఫిఫ్త్ వన్ కాళీమా సుప్రీం ప్రొటెక్షన్. ఈ కార్డ్ ద్వారా మీకు ఏం చెప్తున్నారంటే కాళీమాత మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉందని మీ ఆత్మకు తెలుసమ్మా. రైట్? అవునా కాదా? కానీ కాళీమాత చెప్తున్నారు నువ్వు నా ప్రొటెక్షన్లో ఉన్నావు, ఎవరు నీకు హాని చేయలేరు అని చెప్పి మీకు స్ట్రాంగ్లీ చెప్తున్నారమ్మా. వెరీ స్ట్రాంగ్లీ. మీకు హార్ట్కి తీసుకోవాలి అన్నీ కూడా. సరేనా? మనం రీడింగ్ విన్నాము వదిలేసాము అంటే కాదు. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ కాళీ ఆఫ్ ద బ్లాక్ సన్ కనిపిస్తుందమ్మా. కాళీ ఆఫ్ ద బ్లాక్ సన్ అంటే మీ జీవితంలో చీకటి దశ వచ్చింది అని అనుకుంటున్నారా? మీలో ఎవరైనా అనుకుంటున్నారని చెప్పి నాకు ఈ కార్డ్ ద్వారా కనిపించేది. మరి మీకు కాళీమాత చెప్తున్నారు మీకున్న మైండ్ సెట్కి ఇది ముగింపు కాదమ్మా. ఓకే. రూపాంతరం చెందే దశ. ఓకే. చీకటిలోని నిజమైన వెలుగు పుడుతుంది. బేసికలీ మీ అందరికీ తెలుసు కదా, అది మనకి ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఎంత అందమైన మెసేజెస్ అమ్మా. అసలు ఇంత దయ చూపిస్తున్నారు మనకి, మన మీద, మీ మీద, నేను మీతో నేను మీకు ఏ మెసేజెస్ అయితే చెప్తానో వాటిని మీ వరకే కాదు నాకు కూడా అప్లికబుల్ చేసుకుంటూ ఉంటాను. కొన్ని చాలా వరకు అప్లికబుల్ చేసుకుంటాను. మీతో పాటు నేను కూడా నా రెగ్యులర్ లైఫ్లో పెట్టాలి. నేను మీకు చెప్పేసి వదిలేయడం కాదు కదా. నేను అందుకే కొన్ని నేను మనము అంటాను. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ కాళీ ఆఫ్ ద అన్టేమ్డ్ స్పిరిట్. ఓకే. అంటే ఏంటంటే మిమ్మల్ని బంధించినది పరిస్థితులు కాదమ్మా. ఓకే. మీ భయాలే మిమ్మల్ని బంధించేసాయి. కాళీమాత చెప్తున్నారు మీ సోల్ను ఎవరో నియంత్రించలేరు. ఓకే. మీ భయం మాత్రమే మిమ్మల్ని అలా బంధించేలా చేసింది. ముందు మీ భయాన్ని వీడండి అని చెప్పేసి మనకి త్రూ దిస్ కార్డ్ చెప్తున్నారమ్మా. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ మాతాంగి ద అవుట్కాస్ట్ క్వీన్. మాతాంగి ద అవుట్కాస్ట్ క్వీన్. ఇదేంటంటే మిమ్మల్ని
ఏ లైక్ ఎప్పుడైనా తెలిసిన వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా కూడా వాళ్ళు మీరు అందరిలా కాదు, ఆహ్, నువ్వు వేరు అని అన్నారా? అది మీకు తెలుస్తుంది కదా! అన్నారా లేదా అనేది. నాకు ఈ కార్డ్ ద్వారా అదే తెలుస్తుంది. ఇది ఏంటంటే మీరు డిఫరెంట్ పర్సన్ అందరిలా కాదు అంటే అది ఒక శాపం అయితే కాదమ్మా. అదే చెప్తున్నారు మీకు. ఇది దేవి మాత మీకు ఇచ్చిన వరం అంట. ఓకే. మీరు జనానికి కాదు మీ సత్యానికి పుట్టారు. అది మీకు యూనివర్స్ ఇచ్చిన బ్లెస్సింగ్. అందుకనే మీరు ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్నారు. ఓకే. చాలా బాగుందమ్మా ఈరోజు రీడింగ్. చాలా బాగుంది. చాలా తృప్తిగా ఉంది. మీకు ఎలా ఉందో తెలియదు. నాకు చాలా తృప్తిగా ఉందమ్మా. 9th కార్డ్ సెట్ ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్. ఇదేంటంటే మీ ఆత్మ మీ ఆత్మ మీద ఉన్న పాత బాధలు, కర్మలు ఇప్పుడు కాలిపోతున్నాయమ్మా. ఓకే. బాధలు ఇది ప్రెజెంట్ మీకు అలా ఆ ప్రాసెసింగ్ ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ మీకు బాధగా అనిపించినా కూడా ఇది ఒక శుద్ధి ప్రక్రియ. శుద్ధి ప్రక్రియ అంటే హీలింగ్ ప్రాసెస్‌కి మాత్రమే ఇది జరుగుతుంది. మీరు దాన్ని బాగా బాధపడేటట్టు తీసుకోవద్దు. ఓకే. అది మనకి మన మంచి కోసమే చేస్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ బ్లూ కాళీ డిస్ట్రాయర్ ఆఫ్ నెగటివిటీ. చూడండి మీ జీవితంలో ఇతరుల మాటలు, చూపులు మీపై ప్రభావం చూపాయా? అది ఆల్రెడీ మీకు తెలుసు కదా చూపాయా లేదో. కాళీమాత చెప్తున్నారు ఇక చాలు, ఇంక అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెగటివిటీకి ఎండ్ అని చెప్పి మనకి త్రూ దిస్ కార్డ్ స్ట్రాంగ్లీ చెప్తున్నారు. ఇంకా అవేం చేయలేవు మిమ్మల్ని, ఇవన్నీ అయిపోయాయి. ఓకే అని మీకు చెప్తున్నారు, మనకి చెప్తున్నారు. ఓకే అమ్మా. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ 11th వన్ ఖాళీ ఆఫ్ అన్వేవరింగ్ ఫెయిత్. ఓకే. ఇక్కడ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదా? అంటే మీరు ఏదైతే మీ ఇష్ట దైవానికి నాకు చెప్పుకుంటారు కదా మీకున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అనమాట. ఆ ప్రశ్నకి సమాధానం రాలేదా? అయితే అది మిమ్మల్ని పట్టించుకోకపోవడం అయితే కాదమ్మా. పట్టించుకోకుండా వదిలేసినట్టు కాదు. ఓకే. ఇది కూడా మీకు ఆన్సర్ చెప్తున్నారు చూడండి రీడింగ్‌లో. కాళీమాత చెప్తున్నారు నన్ను నమ్ము, నేను పనిచేస్తున్నాను నీకు అనుగుణంగా అని చెప్తున్నారమ్మా. ఎంత అందంగా చెప్తున్నారమ్మా. ఎంత దయ చూపిస్తున్నారమ్మా మన మీద. చాలమ్మా. నాకు చాలా హాయిగా ఉంది. అందుకనే చెప్పాను మీకు స్టార్టింగే. నెక్స్ట్ కార్డ్స్ భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టర్. చూడండి ఫైనల్ 12th కార్డ్ సెట్, ఫైనల్ కార్డ్ సెట్. చివరి కార్డు అత్యంత శుభం. చెప్పాను కదా మీకు ఎంత అందంగా ఇచ్చారంటే కార్డ్స్. మీకు మీకోసము ఒక డివైన్ షీల్డ్ ఏర్పడింది. అంటే మీరు పిడుగులు పడే దారిలో వెళ్తున్న, బీభత్సమైన ఎండలో వెళ్తున్నా మీకు ఒక షీల్డ్ అరేంజ్ చేశారు యూనివర్స్. అంటే దానికి అర్థం ఏంటంటే అవేం చేయలేవు మిమ్మల్ని. ఆ షీల్డ్ కాపాడుతుంది మిమ్మల్ని. అలా అనమాట. వాటికంటే భయంకరమైంది మన మనుషుల మధ్య బతికడం. రైట్. మనకి తెలుసు కదా ఇప్పుడున్న మనుషుల మధ్య మనం ఎలా బతకాలో. ఆ మనుషుల మధ్య వారి నుంచి మీకు ఏమీ కాకుండా మీకు ఒక డివైన్ షీల్డ్ ఏర్పరిచారనమాట. అది మీకు చెప్తున్నారు. ఇది నీవు గెలుస్తావు శాంతిగా, శక్తిగా నీ స్థానంలో నిలబడి గెలుస్తావు ఫైనల్లీ అని చెప్పి మీకు ఫైనల్ కార్డ్తో చెప్తున్నారమ్మా. ఓకే. త్రూ అవుట్ దిస్ రీడింగ్ నేను ఒక కన్క్లూషన్ అయితే ఇస్తున్నాను. షార్ట్ కన్క్లూషను. మళ్ళీ ఒకసారి మెమరైజ్ చేసుకుందాము పాయింట్స్. ఓకే. దేవి కాళి మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీ జీవితంలో ముగియాల్సినవి ముగుస్తున్నాయి. రైట్. మీరు శిక్ష అనుభవించడం లేదు, పునర్జన్మ పొందుతున్నారు. అది నమ్మండి. మిమ్మల్ని అణచిన శక్తులు ఇప్పటివరకు ఏవైతే అణిచాయో ఇవి మీపై పనిచేయవు ఇకపై. బికాస్ మీ మీద డివైన్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంది. ఓకే. మీరు కాళీమాత యొక్క ప్రత్యక్ష రక్షణలో ఉన్నారమ్మా. ఓకే. సో భయపడకండి. మీరు బలహీనంగా లేరు. మీరే నేను అని స్వయంగా కాళీమాతే చెప్తున్నారు త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్. అబ్బా నాకు చాలా హాయిగా ఉందమ్మా. రాశులు వచ్చేసరికి ఏరీస్ మేషరాశి ఉందమ్మా. అట్లాగే లియో సింహరాశి, పైసిస్ మీనరాశి, ఏరీస్ మేషరాశి చెప్పేసా కదా ఆల్రెడీ. సాజిటేరియస్ ధనుస్సు రాశి, ఎక్వేరియస్ కుంభరాశి,
స్కార్పియో వృశ్చిక రాశి, లియో చెప్పేసాను కదా ఇందాక, జెమిని మిథున రాశి, క్యాప్రికాన్ మకర రాశి, ఆల్సో క్యాన్సర్ కర్కాటక రాశి, స్కార్పియో, లియో, ఏరిస్, పైసిస్ వీళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. నేను ఇప్పుడు రాశులు ఏవైతే చెప్పానో వాళ్ళందరూకి కూడా ఈ రీడింగ్ అప్లికబుల్. ఓకే అమ్మా. సో హోప్ యూ ఆల్ క్లియర్లీ నేను చెప్పిన ప్రతి పాయింట్ని మీరు డైజెస్ట్ అంటే జీర్ణం, మనం తిన్న ఆహారము మన బాడీలోకి ఎలా డైజెస్ట్ అయిపోయి ప్రతి అవయవం ఆ శక్తి ప్రతి అవయవానికి ఎలా పంపుతుందో నేను చెప్పిన ఇప్పుడు ఈ శక్తి రీడింగ్ కూడా మీకు డైజెస్ట్ అయిపోవాలి, మీ శరీరం మొత్తం డైజెస్ట్ అయిపోవాలి, రక్తనాళాల్లోకి వెళ్ళిపోయి మీ జీవితం మనుగడ ఆ విధంగా సాగాలి. ఓకే, అది ఈ రీడింగ్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఓకే, ఈ కాళీమాత సందేశము మీ హృదయానికి తాకినట్లయితేనమ్మా గౌరవంగా కామెంట్స్తో జై కాళీమాత అని హార్ట్ఫుల్లీ యూనివర్స్కి చెప్పుకోండి అమ్మ. ఓకే, కాళీమాత ఆశీర్వాదం మీపై నిలవాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ మనకి చాలా స్ట్రాంగ్లీ మీతోనే ఉన్నారు అని మనకి కనిపించింది. ఈరోజు చెప్పారు మన రీడింగ్లో, ఇంకా మీ మీద బలంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.